impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాము. ఎంతమంది వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము, వర్ధిల్లిన మనస్సు, a flourished mind, a flourished mind, a flourished mind, వర్ధిల్లిన మనస్సు. Let's go how God will speak to us. Joshua chapter 1 verse 8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయడానికి నువ్వు జాగ్రత్త పడునట్లు దివారాత్రాలు దాన్ని ధ్యానించిన ఎడల నీవు నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు. ఆలకించండి. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, అలాగే ఈ వచనంతో ముడిపడిన మాటలవి. వినుట వలన మనకు విశ్వాసం వస్తుంది. వింటే మనకు డైరెక్షన్ తెలుస్తుంది, ఎట్లా పోవాలా ఏమి అనేది తెలుస్తుంది. అందుకే అంటాడు, మీరు మంద చెవులు గలవారై ఉండద్దండి అంటాడు. వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడునై ఉండాలి అంటాడు. అంటే మనం ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉండాలి. నిజం చెప్పాలంటే నాకు వాక్యం బోధించడం కంటే వాక్యం వినడం ఇష్టం నాకు. ఇది సత్యము. వాక్యము వినేవారు ధన్యులు. ఎందుకంటే బోధించేవాడు ఖాళీ అయిపోతుంటాడు, వినేవాడు నింపుకుంటుంటాడు. వెరీ సింపుల్. బోధించడం గొప్ప కాదు, నిరంతరము వినడము, వినే అలవాటు ఉండడం గొప్ప. బోధించేవాడు ఒక స్థాయికి వచ్చి నాకంతా తెలిసిందనుకునే భ్రమపడే అవకాశం ఉంది. అందుకే ప్రతి బోధించేవాడికి దేవుడి నుంచి వినే అలవాటు ఉంటే తప్ప, అంటే నింపుకునే అలవాటు ఉంటే తప్ప ఇతరులకు మరలా ఇవ్వలేడు కదా. అలాగే వింటున్న మీరు ధన్యులు. మీరు చేస్తున్న పని బోధించేదానికంటే ఉన్నతమైన కార్యాన్ని చేస్తున్నారని గుర్తించాల. యు ఆర్ హియరింగ్ ఫర్ యువర్ జనరేషన్స్. మీ తరముల కోసం వింటున్నారు. అందుకే మందిరంలోకి వచ్చి కూర్చున్నప్పుడల్లా ఆదివారం రోజు చర్చికి పోవాలి కనుక వచ్చాము అన్న ధోరణిలో క్రైస్తవుడు ఉన్నాడంటే ఖచ్చితంగా అది మతమే. మనం ఎట్లొచ్చి కూర్చోవాలంటే, నేను నా కోసం, నా పిల్లల కోసం, నా తరముల కోసం నేను ఈ దినాన్ని వెచ్చిస్తున్నాను. దేవుని మాటలు వింటున్నాను, దేవుడు నాకేం చెప్తాడో నేను వింటున్నానని నీ మనసులో ఉండాలి. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? చూడండి, లెట్స్ సీ. వర్ధిల్లిన మనస్సు గుర్తించాలమ్మా. అన్నీ వర్ధిల్లిన వాడు మనసు వర్ధిల్లకపోతే అతి ప్రమాదకారి. అన్నీ వర్ధిల్లి అంతా బాగుండే, ఇప్పుడు ఉదాహరణకు మంచోడు అయ్యుండి ఒక తెలివిలేని పిల్లోడు పుట్టాడు అనుకోండి, మంచోడే, ఏ అలవాట్లు లేవు, అందంగా ఉన్నాడు, మంచోడే, కానీ పెద్ద తెలివితేటలు లేవు అనుకోండి, అంటే మనసు వర్ధిల్లలేదు. అలాంటి కొడుకుని ఎంతమంది సంతోషంగా స్వీకరిస్తారు? చూడండి, ఎవరు స్వీకరించారు? తెలివిలేని కొడుకు ఏం చేసుకోవాలనుకుంటారు అంటే, ఒక 4 మూట్లు బియ్యం లెక్కాచారమేరా అంటే, ఏంటో నా కర్మ, తెలివిలేనోడు పుట్టాడు అంటారు. అంటే మనసు వర్ధిల్లడం అనేది చిన్న చిన్న వాటి నుంచే మనకు అవసరం. ఏంట్రా 10వ తరగతి చదువుతున్నావు, ఇంకా 2వ ఎక్కం రాదా, 4వ ఎక్కం రాదా అంటూ ఉంటారు.
అంటే ఏం చేయలేదు, వాళ్ళు మనసును వర్ధిల్ల చేసుకోలేదు. వాళ్ళు కూర్చొని మనసు, అందుకే మనం చదువు అనేది కూడా ఏంటంటే మనసు వర్ధిల్లడమే. చదువు అయినా మనసు వర్ధిల్లడమే. ఇప్పుడు వాక్యంని ఎక్కువ ధ్యానిస్తున్నాం అనుకో, ఏం వర్ధిల్లుతుంది? మనసు వర్ధిల్లుతుంది. అంటే ఓకే, నేను ఇలా బాధపడకూడదా, నేను ఇలా దుఃఖపడకూడదా, దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాన్ని తెలియజేయండి అని ఉంది వాక్యంలో. అంటే నేను దేనికి బాధపడకూడదా? ఓకే, వాక్యం ఇట్లా చెప్తుంది కాబట్టి నా మనసు మార్చుకోవాలి. నేను మరలా భయపడుటకు నేను మీకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను అన్న. నాకు తప్పుడు చూపులు, తప్పుడు ఆలోచనలు నాకు ఎక్కువ. అంటే వాక్యం చదువుకుంటే నీ మనసు వర్ధిల్లుతుంది. వాక్యం ఏమనిందంటే ఇంద్రియములను అనగా నీ కోరికలను, నీ ఆలోచనలను, నీ చూపులను నువ్వు అదుపు చేసుకోగలిగిన సామర్థ్యము నీలోనే పెట్టానన్నాడు. నీ శరీరం ఏమంటుంది? నీకు సామర్థ్యమే లేదు, మనిషి అనేవాడు ఎవడైనా పడతాడు అనుకుంటున్నావు. కానీ వాక్యం దగ్గరకు వస్తే ఏం వర్ధిల్లుతుంది? మనసు వర్ధిల్లుతుంది. వర్ధిల్లని మనస్సు అనగా ఇప్పుడు తెలివితేటలు లేని కొడుకు నీకెంత భారమో, వర్ధిల్లని మనసు, వర్ధిల్లని నువ్వు కూడా దేవుని రాజ్యానికి అంతే భారం. గుండెల్లో రాయేసా నేను, నిజం. మనసు వర్ధిల్లని వాడు కూడా దేవునికి అంతే భారం అని భరిస్తుంది ఆ రాజ్యం అంతేగా. అందరు చెప్పండి. కొంచెం అందంగా లేడనుకోండి, మాటకు అబ్బాయి అందంగా లేడు, కొంచెం కోపం అవి ఇవే ఉన్నాయి, మంచి తెలివిపరుడు, ఐఐటిలో మంచి ర్యాంకు కొట్టాడు, ఫుల్ జాబ్ చేస్తున్నాడు, కలెక్టర్ అయ్యాడు, మాట కోపం కలెక్టర్ అయ్యాడు అనుకోండి, కొంచెం కోపిస్తోడు, అంత అందంగా ఉన్నాడు, నల్ల మసిబొగ్గున్నట్లుంటాడు, గుండ్రావు ఉన్నట్లా. అయినా ఏమంటాము? మావాడు కలెక్టర్, మావాడు అది, మావాని తెలివి మామూలు తెలివి కాదని మనము భుజాలు ఎగేస్తాం. అవునా? అంటే అందహీనున్నైనా కోపిష్టినైనా భరించవచ్చు, కానీ మనస్యతగనోన్ని భరించలేము. దిస్ ఈజ్ టూ టఫ్. ఆత్మలోకంలో కూడా అంతే. కొంత బలహీనతలు ఉన్నా నిన్నైనా తట్టుకుంటాడేమో, కానీ ఈ వాక్యం పెట్టి మనసు వర్ధిల్ల చేసుకోనంతో ఎటొచ్చి సమస్య, అంత ముందుకు పొమ్మన్నా కష్టమే, వెనక్కి రమ్మన్నా కష్టమే. అంటే మనసు వర్ధిల్ల చేసుకోవడం అనేది అది చాలా అవసరం అన్నమాట. చూడాల ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది ఇక్కడ దాకా? వాక్యాన్ని బోధింపక తప్పిపోకూడదు. వ్రాయబడిన వాటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు ధ్యానించాల. అందరు చెప్పండి, దివారాత్రులు ధ్యానించాల వాక్యాన్ని అనండి. అంటే అనుకుంటా ఉండాలంటే, అరే నేను ఇలాగా ఉండాలా, లేదు నేను ఇలా మారాలా, లేదు నేను ఇలా ప్రార్థన చేసుకోవాలా, నేను ఇలా దేవునికి నచ్చినట్లు బ్రతకాలా, నేను ఇలా నా మనసు మార్చుకోవాలా అని వాక్యాన్ని పెట్టుకొని దివారాత్రములు ధ్యానిస్తా. నువ్వు ధ్యానించడం ఎక్కడ జరుగుతుంది? మనసులోనే కదా. హలో, ధ్యానం ఎక్కడ జరుగుతుంది? మనస్సులోనే కదా. నువ్వు ధ్యానిస్తున్నావు అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు లవ్ చేసింటాడు వాడు, నిరంతరం ధ్యానం ఆ పాప గురించి, అవనికి ధ్యానం చేసి ప్రేమలో ఉన్నప్పుడు అంతా అమ్మాయి మీద ఏముంది, ఫోన్ మాట్లాడతారు, ఏం తిన్నావు, ఏం చేసావు, మళ్ళా ఏం తిన్నావు, అదే ముందుకు వెనక్కి ఎక్కాదిగా అది అయ్యేది లేదు, పెట్టేది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు, అలా ఎలా ఒక ప్రేమికుడు తన ప్రియురాల మీద నిరంతరం ఒక ధ్యాస, అదొక లోకం కదా, అదొక ధ్యానం. అది అలా నిరంతర ధ్యానంలో ఉన్నట్లు ఏమంటున్నాడు? దివారాత్రులు, ఉదయం రాత్రి, పగలు రేయి, ఎప్పుడు నా వాక్యాన్ని నీ ముందర పెట్టుకొని ధ్యానం చేసుకుంటా ఉండు. హల్లెలూయా. దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల
నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు కూడా. ఎంతమందికి అర్థమైందమ్మా? అంటే మార్గాన్ని వర్ధిల్ల చేసుకోవాలా, చక్కగా ప్రవర్తించాలా అంటే ఏం చేయాలంట? వాక్యమును దివారాత్రములు మనసులో పెట్టి ఈ మనసును వర్ధిల్ల చేసుకోవాలన్నమాట. చూద్దాం, ఫిలిపియన్స్ చాప్టర్ 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. బైబిల్లో వాడు ఈయన చంపినాడు, వీడిని వాడు చంపినాడు, ఆయమ్మకి ఈయన పుట్టినాడు, ఈయనకు ఆయన పుట్టినాడు, ఆయనకి ఈయన పుట్టినాడు అని దండిగా ఉంటాయి బుక్లో. అందుకే బైబిల్ చదివి మీరేమంటారు? ఏం బైబిల్ అబ్బా నాయనా తండ్రి, ముక్క అర్థం కావట్లా, వాళ్ళకి ఇల్లు పుట్టినారు, వీళ్ళ కాళ్ళు పుట్టినారు, ఇదేనా బైబిల్ అంతా? అందుకే ఎప్పుడైనా నేను ఆ మాటలు తెచ్చి చెప్పానా మీకు? బైబిల్లో కూడా ఎత్తుక్కోవాలి నువ్వే, పేజీలు ఎత్తుక్కొని, ఏవి నిన్ను బలపరుస్తాయో, ఏవి నీ మనసుని ఎడిఫై చేస్తాయో, దేవుడు ఎక్కడెక్కడ జనాల్ని మాట్లాడాడో, జనాల్ని విడిపించాడో, ఆయన ప్రభావాన్ని ఎలా చూపాడో, ఆయన జనాల్ని ఎలా రక్షించాడో అవి ఎత్తుక్కోవాలి నువ్వు. చెప్తున్నాడు, అందరు చెప్పండి, దివారాత్రములు ధ్యానం ఉంచుకోమన్నాడు. ఏవి ధ్యానం ఉంచుకోవాలో కూడా చెప్తున్నాడు. అంటే ఒకరిని బాధలు, భయాలు, కన్నీళ్లను ధ్యానం పెట్టుకోవచ్చునా? పెట్టుకోకూడదు. చూడు, ఏం ధ్యానం చేయాలంట? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రములో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదనే నీ మనస్సును ధ్యానం పెట్టుకొని వర్ధిల్ల చేసుకోవాలంట. అంటే నువ్వు ఒక్కరోజు కూడా నేను చచ్చిపోతానేమోనని మెడిటేషన్ చేయకూడదు. మెడిటేషన్ అంటే ఏంటి? థింక్ ద సేమ్ థింగ్ రిపీటెడ్లీ అని. అంటే ఒకదాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించడాన్ని ధ్యానం అంట. ఒకే దాన్ని మళ్ళీ 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 తదేకంగా ధ్యానం చూస్తూ ఉంటే అదే ధ్యానం అంట. ఇక్కడ చూడేమంటున్నాడు, అందుకే ఎవరైనా నాకు బాగలేదు నా పానం, వాళ్ళు ఇట్లా అన్నారు, నన్ను ఇన్ని మాటలు అన్నారు, నన్ను ఇంత అవమానపరిచినారు, ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది, అయ్యొద్దు అవి ధ్యానం. అందుకే ఎవరైనా తిడితే ఇంక అదే ధ్యానం అనమాట. తిట్రే అన్రే. ఇది ఆడపిల్లలకి ఎక్కువ ఉంటుంది. నన్ను అన్నారు. అవులే, నువ్వు దేవుని కదా, నిన్నేమనుకున్నావు? నీకు ప్రపంచమంతా మామూలేం, ప్రతిలో లోపాలు లేవా? అందరిలో లోపాలు ఉన్నాయి. ఒక్క యేసులో తప్ప లోపం లేనోడు ఎవడు లేడు. అందుకే బైబిల్ ఉంటుంది, ఒకరినొక్కడు సహించుచు సమాధానముగా, మెట్టుకు వీలైనంత సమాధానంగా. చూసినాంబారబ్బా నాయనా తండ్రి, చూసినాంబారా నాయన. సమాధానంగా ఉండేదానికి ఈ గుండె రెడీ అయిపోయింది అనుకోవాలా. అందరు చెప్పండి, ఈ గుండె ప్రేమకు సమర్పించబడిందనండి. నువ్వు అలా నిర్ణయం తీసుకొని, నీ ధ్యానమేమి ప్రేమనే నీ ధ్యానము కదా. ఇప్పుడు చూడు, ఈ వాక్యం పెట్టుకొని నా మాటలతో మనసు వర్ధిల్ల చేసుకున్న ఎవడైనా అస్సలు టెంపర్ అంటే మర్చిపోతాడు, బాధ అంటే మర్చిపోతాడు, దిగులంటే మర్చిపోతాడు, భయం అంటే మర్చిపోతాడు. కానిపో అనుకుంటాడు అంతే. ఏమన్నా జరగనిపో, నువ్వు ఈ పీస్ స్టేట్కి వచ్చేయాలా. అందరు చెప్పండి, ఏమన్నా జరగనిపో అంటే ఎందులోంచి ఆ మాట రావాలా? ఏం జరుగుతుందో తెలిసిన మాటలోంచి రావాలా. ఏమన్నా జరగనిపో అంటే దాని ఇష్టం వచ్చింది జరుగుతుందనే, నాకేం జరుగుతుందో తెలుసు అనే స్థాయిలో నుంచి ఆ మాట మాట్లాడాలా. హల్లెలూయా. అందరు చెప్పండి, నాకేం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏంది? అబ్రహాము ఆశీర్వాదం వచ్చి, అబ్రహాముకు దేవుడు ప్రమాణం చేసినట్లు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానని తాను ఒట్టేసుకొని, అంటే నేను అలా చేయని పక్షాన ఈ రెండు కళేబరముల వల్ల నేను మారినట్లేనని ఆయన నిబంధన చేసుకొని నా మీద ఒట్టేసిపోయాడు. కాబట్టి ఇంకా ఏం జరుగుతుందో నాకు తెలుదా? ఐ నో మై ఫ్యూచర్, ఐ నో టుమారో వాట్ విల్ హ్యాపెన్ టు మీ. ఎంతమందికి అర్థమవుతుంది అవి? ఐ నో మై ఫ్యూచర్. అందుకే ఇప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే నాకేం చలనం రాదు. రే పోరా నాయనా. కాదక్క, ఎట్లా చేస్తారు? మళ్ళా
ఓరా బాబు నువ్వు మానుకోరా స్వామి సోదకుడా, నేను నీ మీద ధ్యానం ఉంచుకోదుగా. ఆ ధ్యానం ఏ దాని మీద పెట్టాలనుకో, ఏమని చెప్పాడంటే, ఏవి సత్యమైనవో, సత్యమైన వాక్యమే కదా, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమో, ఏవి పవిత్రమో, ఏవి రమ్యమో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే ధ్యానము. అబ్రహాం ఆశీర్వాదం మీదే ధ్యానం, దావీదు శాశ్వత కృపల మీదనే ధ్యానము, నిరంతర యేసయ్య మంచితనం మీదనే ధ్యానము, నా తండ్రి ఎంత మంచివాడో అదే ధ్యానము, ఆయన శత్రువులను ఎంత గొప్ప పరాభవం చేస్తాడో, నీతిమంతులను ఎలా హెచ్చిస్తాడో, యథార్థవంతుల కొమ్మును ఎలా పైకెత్తుతాడో దాని మీదే ధ్యానము. నువ్వు ఇలా ధ్యానిస్తూ ఉన్నావు అనుకోండి, నీకు ఈ మధ్యలో వచ్చిన సమస్యలన్నీ ఎలా కనబడతాయి? చాలా గాలికి ఎగిరే పొట్టులా కనబడతాయి. పోనీ పో కానీ పో అనుకోపో, రాసుకోపో. ఒక స్టేజ్కి వచ్చి కన్నీళ్ళు ఆగిపోతాయి, ఏడవాలనిపించదు. ఏమి? వాక్యం పెట్టుకున్నారు, వాక్యమే తెచ్చుకున్నారు. లేకపోతే రోజు అపవాది గాడు పెట్టి నిరంతరం కుచ్చి ఎట్లాకా నీ బతికెట్లా, నీ మొగుడు ఇట్లాటోడు, నీ పిల్లోడు ఇట్లాటోడు. ఆ మొగుడు ఊరంతా తిరిగి వచ్చి ఏమంటాడు? దేనికే ఏడుపోదావు, నీకు ఎప్పుడు అన్నీ తెచ్చేస్తా అంటే వండిచ్చేకేమైంది? నీకేం తెలుసు ఆ బాధ? బిడ్డల భవిష్యత్తుకై తల్లి బాధ. ఈ వాక్యం వచ్చింది, నా పిల్లలకై నా దేవుడు నిబంధన చేశాడు, నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తానని. నీతిమంతుల పిల్లలు ఎలా వర్ధిల్లుతారంటే ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె ఎదుగుతారని వాక్యంలో వ్రాయబడింది. దాట్స్ విల్ హ్యాపెన్ టు యూ. అందరు చెప్పండి, అదే మాకు జరుగుతుందనండి. అందరు చెప్పండి, అదే మాకు జరుగుతుందనండి. వాక్యంలో ఉంటుంది, అపవాది వరద పొంగు వలె నా మీద పొర్లినను, నీవు దానికంటే పైగా యూ మేక్ ఎ స్టాండర్డ్ అగైన్స్ట్ ఇట్ అని ఉంటుంది. అంటే వాడు అపవాది ఎలా చెలరేగుతాడంట, ఒక వరదలా వచ్చేస్తాడంట. మన ఇల్లు ఎంత ఉంటుంది? మహా అయితే 12 అడుగులో 13 అడుగులో ఉంటుంది. వరద పొంగు వచ్చి ఇట్లా సముద్రపు అలా ఎగిసి కొడితే 40-50 అడుగులు వస్తూ ఉంటుందా అలా. అప్పుడు ఏం చేస్తాడంట, నీ ఇంటి మీద కొట్టకుండా దానికంటే పైగా వెళ్ళి ఆయన ఒక పెద్ద ఆనకట్టను కట్టేస్తాడంట. ఈ వాక్యం అందుకే మనం ఎప్పుడు ధ్యానం ఏం పెట్టుకోవాలా? ఇదే. ఇంకా బాధ వస్తుందని బాధపడుకుంటా, ఏడుపు వస్తుందని ఏడ్చుకుంటా, ఇంకా దిగులు వస్తుందని దిగులు పడుకుంటా. అవును డబ్బులు లేవు కాబట్టి ఏడ్చాలి కదా, ఇప్పుడు లేకుంటే ఏడుసు, ఉంటే ఎగురు, పెళ్లి రోజు ఎగురు, మిగతా పెళ్లి చేసుకునే దినాలంతా ఏడ్చుకుంటుండు అని నేర్పించారు అట్లా. ఇప్పుడు అందుకే నేనేమంటానంటే, చేంజ్ యువర్ మైండ్. మనసు వర్ధిల్లితే నువ్వు ఒక్కరోజే కాదు హుషారుగా ఉండేది, 365 రోజులు హుషారుగా ఉండొచ్చు. నీ చేతుల్లో పడినాయి కదా, నీ చేతుల్లో పడినాయి కదా. నువ్వు పొద్దున్న లేసి మంచి బాగా ఇస్త్రీ బట్టలు వేసుకొని హుషారుగా అట్లా కూర్చొని, ఏమే కాఫీ పట్టుకురా అంటే ఎంత బాగుంది, ఈడు జిడ్డుమాగం వేసుకుని ఇసుక్కుంటా కోపడతా, ఏళ్ళ బతుకాయ అనేది నీకేమవుతా? నీ ధ్యానం అంతా ఏంది? ఏం అట్లుంటావంటే ఎన్ని టెన్షన్లు మగవానికి ఎన్ని ఉంటాయో బయట తిరిగి. ఇట్లా దినమంతా చేసి తిరిగి దినమంతా మొత్తం ఇంటిని మొత్తం నాశనం చేయకూడదు కదా. యూ హ్యావ్ నో రైట్ టు డిఫైల్ ఎవ్రీబడీస్ అట్మాస్ఫియర్. నీవు ఎన్ని కష్టాల్లోనైనా ఉండొచ్చు కానీ, నీకు నువ్వు కష్టపెట్టుకోవచ్చు కానీ, నీవు వచ్చి ఇంట్లో మొత్తం 5 మంది ఉంటే 5 మందిని, 10 మంది ఉంటే 10 మంది వాతావరణాన్ని, మనసులను ఇన్ఫ్లుయెన్స్ చేసే హక్కు నీకు ఎవడిచ్చిరి? నువ్వు ఎంత తండ్రివైతే మాత్రం, ఎంత తల్లివైతే మాత్రం. తెలీదా? నేను ఇలా 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 ఉంటే నా ఇంట్లో వాతావరణం అంతా మారిపోతున్నదే, అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారే. అర్థం కావట్లే. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయినప్పుడన్నా నీకు తెలియలేదా? అరే నేనేంట్రా ఇలా చేశానే, అంతా మౌనం అయిపోయారే. ఎంతమందికి నా మాట్లాడుతూ దేనికంటే దానికి కారణము మనసు వర్ధిల్లలేదు. మళ్ళీ అదే తల్లిదండ్రులు, ఏనైనా ఇంకా పెళ్లి చేసుకోలేదా? చేసుకోవాలి నాయనా, పెళ్ళి అనేది గొప్ప కార్యము. వాక్యంలో ఏం చెప్పినారు? వివాహము అన్నింటిలోకెల్లా ఘనమే. అసలు నీ పెళ్ళి చూసే వానికి పెళ్లి చేసుకోబుద్ది అట్లా. నిజమేనా కదా చెప్పండి?
అసలు నువ్వు బతికిన వివాహ బతుకు చూసి, అరే మా అమ్మ మా నాయన ఇంత అన్యోన్యం దాంపత్యం ఉండరు కదా. నా దగ్గరకు వచ్చి చాలామంది చెప్తా ఉంటారు, అన్న మా అమ్మ నాన్నని చూసిన తర్వాత ఈ వివాహంలో ఏం లేదని నాకు అర్థమైంది. నిరంతర బాధలు బాధ్యతలే తప్ప ఇందులో సంతోషం కానీ ఆనందం కానీ నాకేం అనిపిస్తలేదు. ఎందుకు చేసుకోవాలి చెప్పు అన్న. అందుకే ఈ కాలం పిల్లలు పెళ్లి చేసుకోరంటే డబ్బులు వచ్చాక చేసుకుందాం, అప్పుడు వచ్చాక చేసుకుందాం, సెటిల్ చేసుకుందాం, ఇంకోటి చేసుకుందాం అంటే కారణాలు ఏం లేదు. వాళ్ళు ఈ డబ్బులో ఏమన్నా సంతోషం ఉంటుందేమో. కాదురా బాబు, మనసు వర్ధిల్లితే సంతోషం వస్తుందిరా నాయన. హల్లెలూయా. నేనేమని మాట్లాడుతానంటే మనసు వర్ధిల్ల చేసుకోవాలా, మనసు వర్ధిల్లాలా. చూడు, మనసు వర్ధిల్లాలా. వాక్యం కూడా ఇదే చెప్తోంది. నీ మనసు వర్ధిల్లకపోతే నేనేం చేయలేను. నా వాక్యం నీలో పనిచేయదు, నా వాక్యం నీలో పనిచేయదు, నా వాక్యం నీలో పనిచేయదు. ఎలా పనిచేయదో కూడా చెప్తాను నేను ఈరోజు. వాక్యం అంతా చూపిస్తా. ఒక మనసు వర్ధిల్లని వాడు ఎంత డేంజరస్ ఫెలో అని. అందరు చెప్పండి, ఇది ఆత్మ వర్ధిల్లడం కాదనండి. నేను చెప్పేది డైరెక్ట్గా మైండ్, ఆలోచనలు, థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ వేర్ రిసైడ్. ఇది వర్ధిల్లలేదా ఇక అయిపోయినట్టే లెక్క. ఎట్లా నా చుట్టూ ఉన్నవన్నీ కంఫర్ట్గా పెట్టాలా నీకు తెలియాలి. అది లేకపోతే లేదు నువ్వు వచ్చినావంటే పెద్దరాజు వచ్చినట్టు భయపడి సావాలి. ఇంకా వై షుడ్ ఐ ఫియర్? ఫియర్ ఇస్ ఎ డెవిల్. నీకు తెలియదా? భయం అంటే దయ్యం. దయ్యం ఏమిస్తుంది? భయం. అంటే ఇఫ్ యూ కమ్ హియర్ వెన్ ఐ గెట్ ఫియర్, యు ఆర్ ఎ డెవిల్. దేవుని దృష్టిలో ఎట్లా వీడి దయ్యము. దయ్యం ఎక్కడుంటే అక్కడ భయం ఉంటుంది, కానీ వాక్యం ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? స్వాతంత్ర్యము. ఏ వాక్యం వింటుంటే భయము, ఏ వాక్యం వింటుంటే ఆందోళన, ఏ వాక్యం వింటుంటే కంగారు, గుండెతడ, అబ్బా ఎట్లబ్బా అనే ఒక అన్సర్టెనిటీ మీకు వస్తూ ఉంది అంటే ఆ వాక్యము తప్పక దయ్యం నుండే వచ్చిందని గుర్తించాలి. ఏ వాక్యం వింటుంటే నవ్వు, ధైర్యము, విశ్వాసము, సంతోషము, నిబ్బరము, ఓర్పు పుడుతున్నాయో ఆ వాక్యము సింహాసనం మీద నుండి వస్తుందని గుర్తించాలా. ఎందుకంటే ఈ దేవుడు మంచివియు శ్రేష్టమైనవన్నీ జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తాయంట. హల్లెలూయా. ఆయన శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, మరలా భయపడడానికి పిరికితనము గల ఆత్మనివ్వలేదంట. అందుకే విశ్వాసానికి ఆపోజిట్ ఏంటి? అవిశ్వాసం కాదు, భయము. వేర్ దెర్ ఈస్ ఫెయిత్ దెర్ ఈస్ నో ఫియర్. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడతాదని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే బైబిల్లో భయభక్తులని ఇంకో మాట ఉంటుంది. తండ్రి పిల్లల కడిగిన కొద్దిగా భయాన్ని పెట్టడం మంచిదే. భార్యకు కూడా అరే మా అకౌంటబిలిటీ అంటే భయం అంటే అకౌంటబిలిటీ అనమాట. అంటే అరే ఇప్పుడు మీ భార్య దగ్గర ఒక 10,000 పెడతావు, లేదంటే ఒక ₹1,00,000 ఉన్నాయి మీ భార్య అకౌంట్లో వేసావు. తన ఇష్టానుసార రాజ్యం ఖర్చు పెట్టడానికి కాకుండా అకౌంటబిలిటీ అనమాట. ఇదిగో నేను పలాందానికి ఖర్చు పెట్టాను, అరే మా ఆయనకి నేను ఈ విషయం తెలియజేయాలా, ఇదిగో నేను పలాందానికి ఈ విధంగా ఖర్చు చేశాను, ఇదిగో ఇలా ఖర్చు చేయాలి. ఓకే రైట్, అకౌంటబిలిటీ. భయం అంటే ఏంటి? వస్తున్నాడు సింహం, తండ్రి రూపాయి అడుగుతాడు, అట్లా రాకూడదు. అకౌంటబిలిటీ ఈజ్ ఎ గుడ్ ఫియర్. అందరు చెప్పండి అకౌంటబిలిటీ అనండి. అంటే బాధ్యతతో కూడిన భయం అనమాట. అరే కరెక్ట్, నేను ఒక నా పైన ఒకరున్నారు, నేను బాధ్యతగా ఉండాలా, నేను జాగ్రత్తగా ఉండాలి. మా ఆయన వస్తున్నాడు, మీ ఆయన వస్తుంటే ఇట్లా కూర్చొని సాపుకొని కూర్చొని ఇంచేపా రాత్రి ఎంతైంది టైం కనపడలేదా నీకు? పాయ్ నీ బతికే నాశనం అయిపోయా కదా. మీ ఆయన వస్తున్నాడు, లేచి నిలబడి రాదా? ఏమండి వచ్చినావా? మంచిలు ఏమన్నా అవుతావా? ఓ మాట. మనసు వర్ధిల్లినోడు ఏం చేస్తాడు? భర్త అంటే వాడికి గౌరవం ఉండదు, ఏముండదు ఆయమ్మకి. వాడంతే, భార్య అంటే పనివాడు అనుకుంటాడు. దట్స్ నాట్ ద వే. ఈ మాటలు వింటుంటే ఏమవుతుంది? మనస్సు వర్ధిల్లుతోంది. అవునా, నేను ఇలా చేయకూడదు కదా, ఓకే అట్లా నేను ఆడపిల్లని పనామలా చూడకూడదు కదా అనుకుంటాడు వాడు. వినేవాడు పిల్లోడు. అందరు చెప్పండి మనస్సు వర్ధిల్ల చేసుకోవాలా. ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రములో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మాత్రమే నా మనస్సు ఉండాలా, ఇక వేరే దాన్ని చూడకూడదు. నీ మనసు తీసే దాని మీద నుంచి. ఎంతమంది రోజు పెళ్లి రోజులా ఉండాలనుకుంటారు? ప్రతిరోజు ఉంటుంది ఇలాగే. ఎలాగంటే నేను చెప్పినట్టు చేయండి. ప్రతిరోజు ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన బహుమానమే,
మా ఆయన నాకు దేవుడిచ్చిన బహుమానమే, మా భార్య దేవుడిచ్చిన బహుమానమే, ఈ పిల్లలు నాకు దేవుడిచ్చిన బహుమానమే అనుకో. ప్రతిరోజు అనుకో, ప్రతిరోజు కొత్తగా ఉంటావు, ప్రతిరోజు నీ మనసు సంతోషంగానే ఉంటుంది. నీకు వాళ్ళ బలహీనతలు చూసి నీ కోపం పుట్టదు. ఈరోజు నువ్వు బతుకున్నావు, ఈరోజు ఈ భార్య పిల్లలతో నువ్వు ఉండగలిగావు, ఈరోజు నీ కొడుకుతోనో కూతురుతోనో గంట సమయం గడపగలిగావు. ఆయన దయా కనికరములే కదా ఏమ్మా. అందుకే కృతజ్ఞత లేని వారు నశిస్తారని వాక్యంలో వ్రాయబడింది. అంటే వాట్ యు హ్యావ్ రిసీవ్డ్ యు హ్యావ్ నో కృతజ్ఞత ఇన్ యువర్ హార్ట్. నీ అంతరంగంలో కృతజ్ఞత లేదు. వచ్చిందంటే భార్య వచ్చింది అందో ఎట్టికి వచ్చింది అదే పడి ఉంటుంది. అట్లాంటి హృదయం ఉన్నోడే నాశనం అయిపోతాడంట. టేక్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్ ఎవ్రీథింగ్. భార్య అయినా భర్త అయినా కలిగింది ఏదైనా, నీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, నీకున్న చిన్న మిక్సీ, ఆ ఉన్న 2 గిన్నెలు, కృతజ్ఞతగా ఉండు. దేవుడిచ్చాడు కానీ నీకు ఆ కలిగిన దానికి నెమ్మదిగా ఉండు. అయ్యా నాకు ఇది లేదని చెప్పుకో, నెమ్మదిగా ఇస్తాడుగా. ఇవాళగా ఉంటే రేపు ఇస్తాడు, రేపుగా ఉంటే ఎల్లుండి వస్తుంది. అబ్రహాం ఆశీర్వాదం ఎట్లో నెత్తి మీద ఉందా? దేవుడు ఎట్లా ఆశీర్వదించక మానడు. నాకు అప్పులు ఎక్కువైనాయి, నేను పట్టుకుందాను, ఎత్తిపోతే మన ఎత్తిపోనిలే, ఏమవుతుంది? పో, ఈ ఊరు ఇడిచిపెట్టి వేరే ఊరికి పో, చచ్చిపో, మాక తిక్క తెలియజేయ, మాకు ఈ ఊరు వదిలే, వేరే ఊరికి పో, వెళ్ళిపోయి బతుకుపో. బతికి చెప్పు, అయ్యా నా బతుకు ఇట్లా చెడిపోయాను, నన్ను ఏమంటావాను? ఏం లేదు, మళ్ళీ కడిగిన ముత్యంలా చేస్తానంటాడు ఈ దేవుడు. ఐ విల్ గివ్ అనదర్ ఆపర్చునిటీ, ఐ విల్ బ్లెస్ యూ. యువర్ లైఫ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై వన్ ఫేజ్. నీ జీవితంలో జరిగిన ఒక కాల పరిమితిలో జరిగిన ఒక సంఘటన నీ జీవితాన్ని నిర్ణయించదమ్మా. మనసు వర్ధిల్లాలా, పెట్టుకో, దేవుని వాక్యం పెట్టుకో, అనుకో. లేదు నాయన నా మీద అబ్రహాం ఆశీర్వాదం. మళ్ళా వచ్చి అప్పుడోళ్ళకి నువ్వు 10 లక్షలు అప్పు ఉంటే 30 లక్షలు కట్టిపోతావు వాళ్ళందరికీ. ద డే విల్ కమ్, బట్ డు నాట్ ఫియర్. నీ మనస్సు చెడిందా నువ్వు చెడిపోతావు. నీ మనస్సు భయపడిందా నీ శరీరం కూడా భయపడుతుంది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఒక సైంటిస్టులు ఒక మైండ్ ఎలా పనిచేస్తుందని దానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట. మేబీ అది మీరు కూడా చూసుంటారేమో. ఒక చెయ్యి ఇలా పెట్టేసి ఇంకో చెయ్యి ఇలా పెట్టేసి మధ్యలో ఒక అట్లాంటిది పెట్టి ఈ చేతికి అంతా గ్లౌజ్ తొడిగి ఇటుపక్కేమో అటుపక్కేమో నార్మల్ చెయ్యి, అంటే మన ఓన్ చెయ్యి, ఇటుపక్కేమో రబ్బర్ చెయ్యి, రెండిట్టు పెట్టుకున్నారు. ఇక్కడ రబ్బర్ చెయ్యి, ఇది మామూలు చెయ్యి. స్పర్శ ఈ రబ్బర్ చెయ్యికి ఇస్తున్నారు. ఈ 2 పక్కన ఉన్నాయి కదా, రబ్బర్ చెయ్యి, ఈ నార్మల్ చెయ్యి ఈ ప్లేట్ యూతలు ఉందన్నమాట. ఇలా స్పర్శ ఇస్తుంటే నాకు స్పర్శ వస్తుంది సార్ అంటుంటారు. గిచ్చుతుంటే నిజమైన చెయ్యికి నీడలు గిచ్చుతున్నా తెలియట్లేదంట. అది వేరే చెయ్యి కదా, అది ఆ పక్క రబ్బర్ చెయ్యి పెట్టాంలే అని అనుకుంటూ ఉంటుందంట బ్రెయిన్. నీళ్ళు గుచ్చుతున్నా తెలుస్తలేదు, కానీ ఈ రబ్బర్ చెయ్యి మీద గుచ్చుతుంటే అమ్మ అని అడుగుతున్నాడు. ఎట్లా ఫీల్ అయింది? బ్రెయిన్ ఏమనింది? నిజమే అని. బ్రెయిన్ మ్యానిపులేట్ చేస్తుందని. బ్రెయిన్ ఈజ్ ద మేజర్ మ్యానిపులేటర్. లేనిది ఉన్నట్లుగా చూపించడంలో దీనికి మించిన దేవుడు లేడు. అందుకే వాక్యమునే చూడాలా. అందుకే అబ్రహాంతో అంటాడు, నువ్వు చూడు అంటే నీ మనస్సులో చూడు. అందుకే కళ్ళు మూసుకొని నువ్వేం చూడాలా? మంచి 3 ఫ్లోర్ బిల్డింగ్ కట్టినట్లు చూడు. దానికి ఈజీ, అది చూసేదే పని, దానికి అది నెరవేరిపోతుందంట. అబ్రహాంతో అంటాడు, నువ్వు చూడు, ఏం చూస్తావో అదంతా నీకు ఇస్తా అబ్రహామా. నువ్వు చూడు అబ్రహామా. చేంజ్ యువర్ డైరెక్షన్, చేంజ్ ద వే యు సీ థింగ్స్, చేంజ్ ద వే యు థింక్. నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చాలి. ఎంతమందికి ఈ వాక్యం ఉపయోగపడుతుంది ఇవాళ? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, మై లార్డ్, థ్యాంక్ యూ. 2 Corinthians chapter 10 verse 5. మీరు వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లుగా చెరపట్టాలా. అందరు చెప్పండి, ప్రతి ఆలోచన దేవునికి లోబడేలా దాన్ని పట్టుకోవాలా. ఆ మాట చూడండి అమ్మా. దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబరచాలంట. అందరు చెప్పండి, ఆలోచనలన్నీ దేవునికి లోబరచాలా, వాక్యానికి లోబరచాలా.
ప్రతి ఆలోచన లోపరచాలా. కమ్ ఆన్, విల్ సీ దిస్. లెట్స్ గో టు ద వర్డ్. 1 Kings chapter 4 verse 29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము గాని వివేచనల గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. అందరు చెప్తారమ్మా, సొలొమోన్ అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడంటే, చూసారా, జ్ఞానము బుద్ధి వర్ణింపశక్యము గాని వివేచనల మనస్సు సొలొమోనుకు దయచేశాడంట. అందుకే మీరు పిల్లలు కనే ముందే ప్రార్థన చేసుకోండి, అయ్యా మంచి తెలివైన పిల్లలు మాకు కావాలయ్యా, నాకు ఇవ్వండి అయ్యా, తెలివైన పిల్లలు ఇవ్వండి అయ్యా. ఈ మాట పెట్టుకొని ముందే ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మందబుద్ధి ఉండి చాలా కష్టం, మనం వాళ్ళని ఏగలేం. చూడాల, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము గాని వివేచనల మనస్సును సొలొమోనునకు దయచేసాను. అందరు చెప్పండి మనస్సు, గట్టిగా చెప్పండి మనస్సు. సొలొమోను ఒక్క యుద్ధం కూడా చేయకుండా తన రాజ్యాన్ని నడుపుకోగలిగాడంట. అదే సొలొమోను తండ్రి దావీదు జీవితమంతా యుద్ధాలు చేశాడు, ఓడిపోకుండా అయితే బతికాడు. కానీ ఒక్క యుద్ధం కూడా చేయకుండా బతకడం అనేది గొప్ప విషయమేనా కదా? ఎందుకంట ఎక్కువ తెలివి ఉంటే పోరాటం తక్కువ అనమాట. సరిగా తన మనస్సు వర్ధిల్లిందనమాట. అందుకే మనస్సు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసుకోవాలా. బైబిల్లో ఉంటుంది, యాజ్ యువర్ సోల్ ప్రాస్పరత్ యూ విల్ ప్రాస్పర్ ఇన్ బీ ఇన్ గుడ్ హెల్త్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్ అని. అంటే నీ మనస్సు వర్ధిల్లుచున్న అక్కడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అని తెలుగులో ఉంటుంది, కానీ అక్కడ ఇంగ్లీష్లో ఏమని రాసింది, యాజ్ యువర్ సోల్ ప్రాస్పరత్. సోల్ అంటే మనస్సు. నీ మనస్సు వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావు. 3 John 1:2 పెట్టినాను ఒకసారి, ఇంగ్లీష్లో పెట్టి ఒకసారి. Beloved, I wish above all things that thou mayest prosper and be in health, even as thy soul prospereth. అందరండి సోల్ అనండి. సోల్ అంటే ఏంది? మనసు అని. స్పిరిట్ అంటే ఏంది? ఆత్మని. సోల్ అంటే మనస్సు, స్పిరిట్ అంటే ఆత్మ. బైబిల్ ఎలా డిఫైన్ చేస్తుందంటే అలా. అంటే నీ మనస్సు వర్ధిల్ల చేసుకుంటే నువ్వు ఆరోగ్యంలో వర్ధిల్లుతావంట, అన్నింటిలో వర్ధిల్లుతావంట. కొట్టండమ్మా. ఎంతమందికి ఆరోగ్యం బాగుండాలా? మనసు వర్ధిల్లాలా. ఏం వర్ధిల్లాలా? ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో అవే ధ్యానం చేయాలా. వాక్యమే ధ్యానించుకుంటా ఉండాలా. రైట్, లెట్స్ గో. చూద్దాం 29-30 పెట్టాను. 1 Kings 4:30. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటే అధికమై ఉండెను. ఓకే, దేవుడు ఏమడిగాడు? నీకేం కావాలి చెప్పు సొలొమోనా అంటాడు. సొలొమోనా అంటే ఏమంటాడు మనోడు? నాకు జ్ఞానం కావాలయ్యా అంటాడు. ఇంటెన్షనల్లీ దిస్ ఫెలో రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన కావాలని దేవుని అడిగాడంటే, నా మనసు వర్ధిల్లాల, నేను ఇంతమందిని పాలించాలంటే నా వల్ల కాదు. అందరు చూడండి, సొలొమోనుకి బాగా తెలుసు నా మనసు వర్ధిల్లితే కానీ నేను మంచి పాలన చేయలేనని. ఎంతమందికి అర్థమైంది? మనస్సు వర్ధిల్లాలని దేవుడు అడుగుతానే గిఫ్ట్ ఏమడుగుతాడు? నాకు తెలివి కావాలా అంటాడు. చూడు, యజ్రహీనుడైన యోతాను కంటేను, మహోలు కుమారుడైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో వ్యాపితమాయను. ఇది ఏం జ్ఞానము? కన్స్ట్రక్షన్ జ్ఞానము, ఇంకో జ్ఞానము, ఇంకొకటి కట్టేది తయారు చేసే జ్ఞానమే కాదు. రకరకాల జ్ఞానాలు ఉన్నాయి దగ్గర. చూడండి, అతడు 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు రచించాడు. అందరు చెప్పండి 3000 సామెతలు అనండి. అంటే సామెతలు అంటే నీతి మాటలు. ఇలా పోతే ఇరుక్కుంటావురా, అలా పోతే ఇరుక్కుంటావురా. చెడు సాంగత్యము మంచి నడవడిని చెరుపునని చెప్పాడు ఆయనే. అంటే నువ్వు మంచోడివే, వాడు తాగుడుబోతు ఫ్రెండు, ఇద్దరు కలిసి బర్త్డే పార్టీకి రారా అన్నారు. నీ ఫ్రెండు, క్లాస్మేటు, 10th క్లాస్మేటు, నువ్వు కాదని లేకపోయినావు. వాడు తాగి డ్రైవింగ్ చేసినాడు, నువ్వు ఇంటికి రావాలా మిడ్-నైట్, ఏదో వాని కారులో వస్తేవి, యాక్సిడెంట్ అయ్యా నువ్వు పోతివి. నువ్వు తాగలే, నువ్వు మంచోనివి, నీకు అసలు ఏ పాపం తెలుదు. ఇలాంటివి చెప్పాడంట మనోడు. ఎంత అందరు చెప్పండి మనసు వర్ధిల్లిందనండి.
చెప్పండి గట్టిగా, మనసు వర్ధిల్లిందనండి. ఎంత వర్ధిల్లిందంటే ఎలా అపాయాన్ని తప్పించుకోవాలా, ఎలా వాక్యం నాలో నెరవేర్చుకోవాలా, ఎలా దేవుని చిత్తం చేయాలా, అంత జ్ఞానం సంపాదించుకున్నాడంట. చూద్దాం. 1005 కీర్తనలు రచించిన 33. మరియు లెబానోన్లో ఉండు దేవదారు వృక్షములనే గాని, గోడల్లో మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నింటి గురించి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, పాకు, జంతువులు, జలచరములు అనే వాటన్నింటిని గురించి అతడు వ్రాసాను. అంటే ఈ బయాలజీ, జువాలజీ అన్నీ రాసేసాడంట మనోడే. అంత పవర్ఫుల్ నాలెడ్జ్ ఫెలో అంట. ఏమనంటే ఇంటెన్షనల్గా సొలొమోను మనసును వర్ధిల్ల చేసుకోవడంలో తన మనసు ఉందని అక్కడ దాకా మీరు గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. చూద్దాం. బిఫోర్ గాడ్ బ్లెస్డ్ సొలొమోన్, గాడ్ గేవ్ హిమ్ ద లార్జ్నెస్ ఆఫ్ హార్ట్. సొలొమోనుని దేవుడు గొప్పగా దీవించే ముందు తన మనస్సును వర్ధిల్ల చేసి దీవించాడని గుర్తించమని కోరుతున్నాను. ఎంతమందికి అర్థమైంది? సొలొమోను గొప్పోడయ్యే ముందు సొలొమోను మనసు గొప్పదైంది. అందుకే సొలొమోను అలా అంత గొప్పగా ఒక్క యుద్ధం కూడా చేయకుండా తన రాజ్యం అంతా అలా పాలించాడు అనమాట. చూద్దాం. 2 Chronicles 12:14. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాను. ఇతని పేరు ఏంటంటే రెహబాం. ఎవరు? సొలొమోను కొడుకు. అందరు చెప్పండి, దావీదు కొడుకు సొలొమోను, సొలొమోను కొడుకు రెహబాము. ఈ రెహబాంకి ఏం లేదంట, తెలివి లేదంట. అంటే మనస్సు దేవుని మీద నిలిపేవాడు కాదంట. అతడు తన మనస్సును యెహోవాను వెదకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాను. రెహోబాము చేసిన కార్యములన్నింటిని గూర్చి షమయా రచించిన గ్రంథమందును, దీర్ఘదర్శి అయిన ఇద్గో రచించిన వంశావళి యందును వ్రాయబడి ఉన్నది. మనోడు చేసిన పనికిమాల పనులన్నీ 2 బుక్కులు పెట్టి రాసినారంట. మళ్ళీ ఏమంట? దేవునిని వెతుకుట యందు తన మనస్సు నిలుపుకోవడంలో ఫెయిల్ అయినాడంట. బా, ఎన్ని వాక్యాలు, ఎన్ని బుక్కులు, ఎన్ని వచనాలు, ఎంత వాక్యం చెప్పినా మనస్సును వాక్యమునకు అనుగుణంగా మార్చుకోకపోతే మనము రెహోబాం అయిపోతాం. అంతే. వాక్యమేమో చెప్తా ఉంటుంది, నాయనా నువ్వు భయపడద్దని, కానీ నువ్వు భయపడతానే ఉంటావు. అవును కదా, వాక్యం చెప్పింది కదా నేను ఇలా భయపడకూడదు అని. బైబిల్లో ఆ మాట ఏముంటుంది? భయపడద్దు, నేను విడువను, ఎడబాయను. గనుక మనము మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. యెహోవా నా సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలరు. హల్లెలూయా. అందరు చెప్పండి. దేవుడు ఏమని చెప్తాడంట? నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నాడంట. అంటానే నువ్వేమని చెప్పాలంటున్నాడు? మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. ఏమని చెప్పాలంట? యెహోవా నా సహాయకుడు, నేను భయపడను, ఆయన నాకు తోడై ఉన్నాడు, నరమాత్రులు నాకేమి చేయగలరు అని నువ్వు ధైర్యంగా మాట చెప్పాలంట. అంటే వాక్యం ఒకటి చెప్తాందంటే దాన్నే ధ్యానించి వాక్యానికి అనుగుణంగా నీ మనసు మార్చుకోవాలే తప్ప నాకు ఇలా అనిపించింది, నాకు అలా అనిపిస్తోంది, నాకు ఇట్లా అనిపిస్తోంది, వాళ్ళు ఇలా అన్నందుకు నాకు ఇలా అయింది, నాకు వీళ్ళు ఇలా అంటుంటే బాధగా ఉంది, వాళ్ళంటే బాధగా ఉంది, వీళ్ళంటే బాధగా ఉంది. వాక్యం ఏమనింది? నేను కదా నిన్ను గణపరిచేవాన్ని అంటుంది కదా. ఇంకా వాడు ఏదో అంటే నువ్వు ఎందుకు బాధపడతావు? నిన్ను నీ శత్రువులు ఎదుటే నీకు భోజనం సిద్ధపరుస్తానని ఉంది కదా వాక్యము. నీవెక్కడ అవమానము నొందితివో అక్కడే నేను నిన్ను గణపరుస్తానని ఉంది కదా వాక్యము. మరి అదంతా కప్పెట్టేసి వెళ్ళిపోదామా? అండ్రి నన్నండ్రి టెంపర్ తెచ్చుకుంటే, బుద్ధి లేనోడు టెంపర్ తెచ్చుకుంటాం. వాక్యం వచ్చింది దానికి ఏమని వస్తుంది? అబ్బా ఏం కాదుపా, దేవుడు కదా మనల్ని హెచ్చించేవాడు, దేవుడు కదా దీవించేవాడు. అవునా కదమ్మా? ఇలా ఆలోచించ. అందుకే మనస్సు వర్ధిల్లలేదా? రెహోబాం ఏమైపోతున్నాడు? 2 బుక్కులు రాశారంట. బుక్కులు మన ఆయప్ప సామెతలు జ్ఞానం అంతా రాస్తే మనోడు చేసిన పనికిమాల పనులు 2 పుస్తకాలు రాశారంట. బైబిల్ లాంటి 2. అందరు చెప్పండి. మనస్సు వర్ధిల్ల చేసుకోవడంలో ఫెయిల్ అయితే నీవు సొలొమోను కొడుకువేనైనా నీ గురించి చెడుగా రాయడానికి 2 బుక్కులు రెడీగా ఉంటాయి. ఈడు అట్లాటోడు, ఈడు ఇట్లాటోడు, ఇట్లాటోడు, అట్లాటోడు అని.
అందుకే నీ పిల్లలకు నీ గురించి ఏం తెలియాలా? ఏడ్చిన స్టోరీ తెలియకూడదు. మా నాన్నకి ఏడుపు అంటే ఏందో తెలియదు అసలు. మా నాన్న ఈ కష్టాన్ని ఎలా హ్యాండిల్ చేసేవాడంటే అని ఒక స్టోరీ చెప్పాలా. మా నాన్నకి ఇలా జరిగిందే, మా నాన్న ఆ రోజు ఎలా ప్రవర్తించాడంటే అని ఒక స్టోరీ ఉండాల. నీ మనసు వర్ధిల్లాల, మనసు వర్ధిల్లాల. నువ్వు ఏడిసి ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపించి, నువ్వు భయపడి అందరినీ భయపెట్టి, నువ్వు కుంగిపోయి అందరినీ కుంగదీసి, ఏం లేదు నీ మనసులో ఏం పెట్టుకోలేదు? వాక్యం పెట్టుకోలేదు. ఎంతసేపు నీ శరీరం ఏం చెప్తాంది, ఎంతసేపు మనుషులు ఏం చెప్తా ఉంటారు, బంధువులు ఏం చెప్తా ఉంటారు, మన గతం ఏం చెప్పింది, మన ఎక్స్పీరియన్స్ ఏం చెప్పింది, మన ఫీలింగ్స్ ఏం చెప్తా ఉంటాయి, అంతా అదే కదా. నాకు ఒక పెద్ద విడుదల వచ్చిన సందర్భం ఏమిటంటే, అన్నోడు ఉండడు అనిపించుకున్నోడు ఉండడు. నాకు ఎప్పటికీ ఇది ధ్యానం వస్తూ ఉంటుంది లోపలికి. మనం అన్యోళ్ళం ఉండం, ఇప్పుడు మనమే అంటిమనుకో, నన్ను అన్యోళ్ళం మనము ఉండము, పాపం అనిపించుకున్నాడు ఉన్నాడు. పోని మనమే అనిపించుకున్నామనుకో, అనిపించుకునే మనము ఉండము, అన్యోళ్ళు ఉండరు. ఇప్పుడు అన్యోళ్ళు అంతే అడిపోయినారు. మనం ఉంటాం, ఈడ సెలగొట్టుకొని ఉండము కదా. ఇప్పుడు నాకెందుకు కొవ్వు, నాకెందుకు కొవ్వు? ఇది వయస్సు మీద మెచ్యూరిటీతోనే వస్తుంది. మీరు ఇలా ఆలోచించి చూడండి. మీరు దేనికి దిగులు పడరు, దేనికి బాధపడరు, దేనికి కంగారు పడరు. అందరు చెప్పండి, లైఫ్ ఈజ్ ఎ టెంపరరీ, ఈవెన్ అవర్ ప్రాబ్లమ్స్ మోర్ టెంపరరీ. మన జీవితమే నాళ్ళు ఉంటుంది, 5 నాడు ఉండదు. ఇంకా ఈ కష్టాలు ఎన్నాళ్ళు ఉంటాయి, ఇంక అందాలు పోతే పోని ఏం చూడాలి. లైఫ్ని ఎట్లా చూడాలా? ఏం పెళ్ళి కాలే, ఏమవుతుంది, ఏమవుతుంది, ఏం ప్రపంచం కొట్టిపోతుందా, ఏమవుతుంది, ఏంది కాదు. నిమ్మలంగా ఉండు, చెప్పు, వాక్యం చెప్పు. అయ్యా, నా మీద అబ్రహాం ఆశీర్వాదం ఉంది, నేను నిన్ను నమ్ముతాండా. నా జీవితాన్ని కాపాడేది నువ్వు, నిలబెట్టేది నువ్వు, హెచ్చించేది నువ్వు, నా బ్రతుకును నిలబెట్టేది నువ్వు. నిన్ను నమ్మిన వాడిలో ఒక్కడైనా భిక్షమెత్తడం కానీ, వాని పిల్లలు విడనాడబడడం కానీ నేను చూచి ఉండలేదని దావీదు మరణావస్థలో చెప్తాడు టెస్టిమనీ. అంటే ఈయన నమ్ముకున్నోడు చెడిపోయిన చరిత్ర నేను ఇప్పటిదాకా చూడలేదురా అని ఎండ్ పాయింట్కి వచ్చి చెప్తున్నాడు ఆయన. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించెను అని చచ్చే టైంలో చెప్తున్నాడు కొడుక్కి సొలొమోనుకి. రే, నాకు ఎన్నో భయాలు వచ్చినాయి, నేను జీవితం అంతా యుద్ధాలే చేసిన, రోజు సస్తానని భయపడినాను రా, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఈ దేవుడు నన్ను విడిపించినాడు. ఇప్పుడు చూడు, పండు ముషిలో ఉన్నాయి, మంచం మీద పండుకొని నీకు ఉపోద్ఘాతం చెప్తా ఉండా, అంతా నీకు బోధిస్తా ఉండా, నువ్వు ఏం చేసినా ఈ దేవుని ఇడిసాకనైనా అని చెప్పిపోయినాడు ఆయన. బై ఎక్స్పీరియన్స్ హీ అండర్స్టూడ్ దిస్ గాడ్. అనుభవంతో ఈ దేవుణ్ణి తెలుసుకున్నాడు. నిరాశల మధ్య, నిస్పృహల మధ్య, శత్రువుల మధ్య, పోరాటాల మధ్య ఏమనేవాడు? నువ్వే నా కొండ, నేను నిన్ను తప్ప దేన్ని చూడనయ్యా. ఇక నువ్వు దేని మీదైనా నీ మనసు ఉంచుకుంటివా, అది నిన్ను రోజు తినడం మొదలు పెడుతుంది, అది నిన్ను తినేస్తుంది. నిన్ను చంపేదాకా నీ మనసు ఆగదు, నేను చంపేస్తాను. అందుకే చెప్తున్నా, నీ మనసు చంపేస్తుంది. ఈ శరీరానికి జబ్బున్నోడైనా కోలుకుంటాడేమో, మనసుకు జబ్బున్నోడు కోలుకోవడం కష్టం. అందరు చెప్పండి, యేసయ్యా నా మనస్సును వర్ధిల్లజేయ నాయనా, నా మనస్సును వర్ధిల్లజేయ నాయనా. మనస్సు వర్ధిల్లడం అంటే ఒక కష్టం వస్తే నేను ఎట్లా స్పందించాలా, ఒక మారని పరిస్థితి వస్తే నేను ఎలా ప్రవర్తించాలా. నేను ఎవరినైనా గమనిస్తే, ఎవరైనా ఒక పరిస్థితిలోంచి ఇలా బయటకు వచ్చాడంటే నేను మొదట వేసే ప్రశ్న ఏం తెలుసా? అన్న, ఎలా వచ్చావు, ఆ టైంలో నువ్వు ఎలా నీ మనసును కాపాడుకున్నావు అని అడుగుతాను నేను. నేను ఇప్పుడు కోవిడ్ టైంలో అందరికీ ఇట్లా వస్తుంది, చనిపోతారు నా మనసు అంతా ఎలా ఉండేది తెలుసా? కొందరు కోవిడ్ రాదు, ఎందుకు వస్తుందని మాట్లాడే థియరీలు ఉంటాయి. అంటే వాళ్ళు మాట్లాడతారన్నమాట, ఇలా రాదు, అందరికీ రాదు అలా. నేను అవే వినేవాడిని. ఎందుకంటే వాళ్ళకు ఒక థియరీ ఉంది, ఎందుకు అందరికీ రాదు అని చెప్పే థియరీ. దాని మీద ధ్యానం ఉంచుకోవాలి, లేదంటే వస్తుందన్న భయంలోనే వచ్చిపోతుంది అది. ఎంతమందికి నా మాట్లాడుతుంది? అందరు చెప్పండి, ధ్యానం అనండి. ఇప్పుడు బైబిల్లో మీకు ఏశావు ఎంతమందికి తెలుసు? వర్ధిల్లని మనసు ఎంత దరిద్రంగా ఉంటుందంటే,
ఏశావుకి ఆకలేస్తూ ఉంటుంది. పొలంలో నుంచి వస్తాడు పని చేసుకొని, ఫుల్ ఆకలి అవుతుంది. చూడండి ఎదగని మనసు ఎంత దరిద్రంగా ఉంటుందో. మీ ఇప్పుడు ఇంత వాక్యం చెప్పినాడు, ఇదంతా బుక్లో ఉందే అంటావేమో, నీకు బుక్లోదే చెప్తా చూడు. ఏశావు ఆకలేస్తూ ఉంటుందంట, ఫుల్గా ఎర్రని కూర కనపడుతూ ఉంటుందంట. యాకోబు ఈ కూర వండుతూ ఉంటాడు. వస్తాడు ఏశావు వచ్చి, రే నాకు రొంత పెట్టరా అంటాడు. అంటే ఆయన తమాషకి ఏమంటాడంటే, నేను పెట్టేది ఏం లేదు, నువ్వు నీ జ్యేష్ఠత్వం ఇచ్చే మళ్ళా నేను పెడతా అన్నాడు. అంటే నువ్వు పెద్ద కొడుకు కదా, నేనే పెద్ద కొడుకు అను ఇస్తా అంటాడు. ఆయనే ఉంటాడు, ఎవనికి పట్టిందిరా ఈ పెద్ద కొడుకు చిన్న కొడుకు, నాకెందుకు ఈ పెద్ద కొడుకుతే నాకేం కావాలా, నేను చచ్చిపోతా, ఇప్పుడు నాకు ఆకలికి అన్నం కావాలి కానీ నాకు అవసరం లేదు పో, ఈ జ్యేష్ఠత్వమే వద్దు పో, అవసరం లేదు పో అంటాడు. అందరు చెప్పండి, మనసు వర్ధిల్లని వాడు, మనసు వర్ధిల్లిన వాడు ఎంత తేడా అంటే, వర్ధిల్లనోడు మొదటి సంతానానికి వచ్చే దీవెనలను యాకోబు పిలుస్తాడు, మొదటి సంతాన దీవెనలు పొందుతాడు. అవునా కదా? నేనేమంటానంటే, మొదటి సంతానానికి దీవెనలన్నీ ఏశావు కేవలం ఆ ఎర్రటి కూర కోసం పోగొట్టుకుంటాడు, మనసు వర్ధిల్లక. ఎంతమందికి అర్థమైంది? మీరు కూడా అంతే, చిన్న కూర కాడ ఆ చిన్న దుమ్ము, ఆ మట్టి చాట్లో మా ఇంటి కాడ పోసినావు తిట్టుకుంటారు. మనసు వర్ధిల్లితే నీ స్వభావం మారిపోతుంది. అర్థం కాలేదా? చెప్పండి గట్టిగా, మనసు వర్ధిల్లితే స్వభావం మారుతుంది. ఏమవుతుంది? ఏమవుతుంది? ఏందవుతుంది కానీ ఏందవుతుంది? యు మస్ట్ థింక్ ఇన్ దట్ వే. నువ్వు ఆలోచించి చూడు. నీకు ఏది భూతత్వంలో పెట్టుకోవద్దు, కనపడదు నీకు అట్లా. చూడు మనోడికి ఎంత తిక్కల పని చేసినాడో. జ్యేష్ఠునికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాడు. అందుకే మనోడికి అన్ని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఎందుకు? అమ్మేసుకున్నాడుగా జ్యేష్ఠత్వాన్ని, నాకు అవసరం లేదన్నాడుగా. జడ్జెస్ చాప్టర్ 13 verse 5. నీవు గర్భోద్వే కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. అందరు చెప్పండి, సంసోను అనండి, గట్టిగా చెప్పండి అమ్మా, సంసోను. దేవుడే ఏర్పరచుకొని తల్లి గర్భంలోనే నాజీరు చేయబడి దేవుడు ఎన్నుకున్న బిడ్డంట. నేను చెప్పలే చూడు, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించడానికే పుట్టినటువంటి వాడు అని చెప్తున్నాడు. ఇది సంసోన్ గురించి. ఇప్పుడు చూద్దాం మన సంసోన్ ఏం చేస్తాడు. బుద్ధి, జ్ఞానం, ఈ బుద్ధి వాక్యం మీద మనస్సు వర్ధిల్లకపోతే ఎంత పరిణామాలు ఒక మనిషి చూస్తాడో చూద్దాం. జడ్జెస్ చాప్టర్ 16 verse 4. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, ఇది మన సంసోను దెలీలా అనే ఒక ఆమెని ఇష్టపడతాడు. చూడేమైందో అందరు చెప్పండి, మనసు వర్ధిల్లలేదనండి. ఏంది? దేవుని చేత పిలుపుంది, మంచి బలవంతుడు, ఆజానుబాహుడు, భయంకర బలాఢ్యుడు, పెద్ద పెద్ద స్తంభాలను కూడా ఈడ్సవతల కొట్టేంత బలం. అందుకే నేను చెప్పా, శరీర దారుఢ్యం ఉండి మనస్సు వాక్యంలో వర్ధిల్లలేదా, నీకు పశువుకు ఒకటే తేడా, నువ్వు దేవుని రాజ్యానికి ఒక పెద్ద భారం. చూడు, ఫిలిప్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి, ఆమెతో నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగ అతన్ని గెలవవచ్చునో తెలుసుకునము, మేమతనిని బంధించి అతని గర్వము అనుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములు నీకు ఇచ్చేదమని చెప్పిరి. వింటున్నారమ్మా? ఫిలిప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికన్నట్లుగానే సంసోనికి జన్మనిచ్చాడు దేవుడు. పిలుపది పుట్టిందే దానికి. మధ్యలో మనోడు ఏం చేశాడంటే, దెలీలా అనే ఆయమ్మను మోహించి ఆమె లాలన చేసి కొద్దిగా లాలించి పాలించి ఆయన రహస్యాన్ని కనుగోవాలని కొంత డబ్బిచ్చి కొందరు ఆమెను ప్రేరేపించి ఉసిగొల్పుతున్నారు. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు తెలియజేసి తెలుపుమని సంసోనుతో అనగా, ఇంకా దెలీలా ఈయన మోహించాడు కదా, ఆమె అంటే పిచ్చి ఇష్టమైపోయింది. వచ్చి అడుగుతుందంట, కాదు సంసోను, నీ బలం ఎక్కడుందని సన్న
సన్నగా రుద్దుతుంది. ఇంకా ఏం నీ బలం ఎక్కడుందో చెప్పొచ్చుగా, నీ బలం ఎక్కడుందో చెప్పొచ్చుగా అంటుంది. ఏమంటున్నాడు చూడు 7. సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడై సామాన్య మనుషులో ఒకని వలె అవుతున్నాను అతనితో చెప్పాను. మహాబలవంతుడు అనమాట. అతన్ని ఎవడు జయించడం ఎవంతో కాదు, ఇతన్ని ఎవడు జయించాడు. ఎందుకంటే దేవుడే అతనిని అలాంటి పిలుపుతో పుట్టించి విడిపించడానికి అన్నట్లుగా సంసోను మహాబలాఢ్యుడిగా పుట్టించాడు దేవుడు. చూడేమైందో చెప్పండి. 7 నిరవంజి చువ్వలతో నన్ను కడితే, బంధిస్తే నేను బలహీనుడినై సామాన్య మనిషిలాగా అయిపోతాను, నన్ను అప్పుడు ఏమైనా చేసుకోవచ్చు అని తన సీక్రెట్ చెప్పాడంట. అబద్ధాలు చెప్పాడు, నిజం చెప్పలా, కొంచెం తెలివి వాడాడు ఇక్కడ. కానీ చూద్దాం. ఫిలిప్తీ సర్దారులు 7 నిరవంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతనిని బంధించెను. అమ్మ నిరవంజి చువ్వలతో కట్టేసిందని గుర్తుపెట్టుకో. మైండ్ ఎదగనోడా నిన్నే ఎవరైనా బంధించగలరు. నీ మనసు ఎదిగితే నీకు బంధకం ఉండదు. వాక్యములో బంధకము లేదు, స్వాతంత్ర్యము తప్ప. అన్నా నేను వాళ్ళ చెప్పుల చేతిలోకి పోయినా అన్న వాళ్ళని అన్నట్టు చేసిరన్నా, వాళ్ళ వల్లే నేను ఇట్లయినా అన్న, ఎవరి వల్ల కాదురా నాయన. నీ మనసు వర్ధిల్లక నువ్వు ఇరుక్కున్నావు అంతే, గుర్తుపెట్టుకో. మాటున నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండిరి గనుక ఆమె సంసోను ఫిలిప్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలుపబడెను. ఆ నిరవంజి చువ్వలతో కట్టేసినారు కదా ఆయన్ని. ఈ అమ్మ దెలీలా వస్తూ ఉన్నారు, ఫిలిప్తీయులు నీ మీద పడుతూ ఉన్నారు అని చెప్పి అరుస్తుందంట. అరుస్తుంటే ఇట్లా చువ్వలకి ఇవ్వాలన్నీ తెంచుకొని బయటకు వచ్చేసినాడంట. అంత బలవంతుడు అనమాట. రైట్. 10. అప్పుడు దెలీలా ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి. మళ్ళా ఏమంటాను, నువ్వు నాకు అబద్ధం చెప్పినావు, నన్ను ఎగతాళి చేసినావు, నువ్వు అబద్ధం చెప్పినావు కదా, నాకు చెప్పు, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని మళ్ళీ అడుగుతుందంట సంసోన్. వీటికన్నా మూసి పనులు అలగొట్టి తప్పించుకొని పోవాలన్నా. చూడు ఏం చేస్తాడు. అతడు పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్ళతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడై సామాన్య మనుషులు ఒకని వలె అవుతున్నాను ఆమెతో చెప్పాను. మళ్ళా పదం చెప్తాడు అనమాట. ఈ తాళ్ళు కొత్త తాళ్ళతో పేనినేటి కొత్త తాళ్ళతో నన్ను బాగా కట్టేస్తే నేను బలహీనమైపోతానని మళ్ళీ తెచ్చి కొత్త తాళ్ళతో కట్టేస్తారు. మళ్ళీ తెంచుకొని బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ ఏమై అడుగుతాడు, నాకు మళ్ళీ అబద్ధం చెప్పినావు కదా నువ్వు అని. చూడు పెట్టాను లైట్స్. 13. అప్పుడు దెలీలా ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుకు చెప్పగా అతడు నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాడు. నా తల జడలు ఉన్నాయి కదా, 7 అల్లికలు అల్లితే నా బలమంతా పోతాది అని చెప్పాడంట. ఇప్పుడు కూడా అబద్ధం చెప్తాడు మనోడు. తెలివి నాకేంది, నేను దేవుని చేత పిలువబడినా, నేను మంచి తెలివిపరుని అనుకొని ఆడతాడు గేమ్. చూడు ఎట్లా పడతాడో. అంతటా ఆమె మేకులతో దానిని దిగగొట్టి సంసోను ఫిలిప్తీయులు నీ మీద పడుతున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకులను నేతను ఊడదీసుకొని పోయాను. అల్లినాంటి 7 అల్లికలు అల్లుతానే మన మేకులతో సహా మగ్గం నేతని పిక్కొని పోయినట్టు మాత్రం పిక్కొని పోయినాడంట. అంత బలాఢ్యుడు అనమాట. ఈసారి మళ్ళీ ఎడుతుంది అమ్మ చెప్పు. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? మనోడు రోజు ఏం చెప్తానంట, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటానంట. అమ్మని ఎందుకు చెప్తావు రోజు నాకు ఐ లవ్ యూ? నువ్వు నాకు నీ సీక్రెట్ చెప్పడంలే, నువ్వు నాకెందుకు ఐ లవ్ యూ చెప్తాండావు నువ్వు? మా ఇట్లాంటి ఉంటాయి కొన్ని, చూసుకోండి. ఒక పరస్త్రీ పరపురుషుడే కాదు, కొందరు మనకిష్టం ఉండదు పని, బలవంతంగా రోజు వచ్చి కూర్చొని కాదు నా కాదు కా కాదు నా కాదు కా చేయక నా కోసం చేయక ఏంది కా చేయవా ఇది రోంతా దో నా నువ్వు 10,000 ఇన్నానే మళ్ళీ సాయంత్రానికి ఇస్తాను నన్ను కూడా సిగ్గు లేక మాటికి వస్తాంటే నువ్వు ఇచ్చిపోతావు, ఇచ్చినాక మళ్ళీ రావు. నేను ఒకటి చెప్తా చూడు, నీకు తెలివి, నీవు వాక్యములో నీ మనసు వర్ధిల్లితే ఏడ ఎట్లుండాలో, ఎట్లా ప్రవర్తించాలో, ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో ఈ పరిశుద్ధాత్ముడు నీకు నడిపిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్ముడిని పెట్టిందే దానికి గుర్తించాలి. చూడు, నీవెందుకు నన్ను ప్రేమించానని చెప్పి, ఇది వరకు నీవు 3 మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతివని నేను 3 సార్లు నన్ను
అంతా గేలి చేసినావు, అబద్ధాలు అన్నావు, సిగ్గులేదా నన్ను ఐ లవ్ యూ అని చెప్తివే, చెప్పు 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 అంటే ఏతడు సత్తడా. 16 ఆమె అనుదినము మాటల చేత, బాబా ఎవడన్నా అనుదినము మాటలతో నిన్ను టార్చర్ పెడతాడా, మూతి పండ్లు రాళ్ళగొట్టి తప్పించుకో. వాడే సోదకుడు, దెయ్యం అది. రోజు ఫోన్ చేస్తున్నాడా, వాడు దెయ్యం, అది తప్పించుకోవాడి నుంచి. వాడు దెయ్యం, వాడు దెయ్యం పంపినాడు. వాడు ఆ అమ్మ దెయ్యం నుంచి వచ్చింది, డైరెక్ట్ దెయ్యం పంపింది అనుకునేవు, అదే దెయ్యం. ఈ రోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి, ఎల్లుండి కాకుంటే అవతల ఎల్లుండి నిన్ను, నీ కుటుంబాన్ని, సంసారాన్ని పూర్తిగా నేల నాకు ఇచ్చేస్తుంది అది. ఎంతమందికి నేను అక్రమ సంబంధం గురించే మాట్లాడతలేను, అక్రమ సంబంధాల గురించి కాదు నేను మాట్లాడేది. సక్రమ సంబంధాలైనా దాట్స్ నాట్ ద రైట్ థింగ్. చూడండి, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి రోజుగా సిసికిస్తాందంట. చెప్పు 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 అందరు చెప్పు. నీ బుద్ధి అడిగిపోయిందను, ఐ లవ్ యూ అని, ఐ హేట్ యూ అని సరిపో, ఒక మాటతో అయిపోయింది. ఏం చేసినాడు, బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చాలా కోరాను. నిజం చెప్పేస్తాం, సచ్చినా ఓకే, నాకు ఏం ప్రాబ్లం లేదు బా. ఏంది ఊరికి మంతనే ఇసుకించుకుంటా, ఏమమ్మా ఎంత ఇసుకిచ్చిందో చూడు. 17 అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్ల అవుతుందని ఆమెతో చెప్పాను. అంటే నాకు జుట్టు కొరిగేస్తే నా బలమంతా పోతుంది అని రహస్యం చెప్పేసినాడు. చూడేమైందో. అందుకే రహస్యాలు చెప్పమాకండి, ఎవ్వరికి చెప్పమాకండి. నాకింత బంగారు ఉందక్క చెప్పొద్దు. ఉంటే ఉందిలే, నీ దగ్గర, నీ ఎవరి దగ్గర లేదా? నువ్వు అనుకుంటాడు నీ దగ్గర 20-30 ఉందని, ఒకరి దగ్గర కేజీలు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళది ఏం చెప్పాలా? నీకున్న ఆ 50,000 పట్టు చీరకే నువ్వు అంత ఎక్కువ చెప్తే ఆ ఒకరు ₹1,00,00,000 కడతా అన్నాడు. నీ పట్టు చీర దిట్టి తినకూడదని కదా, అది ఎందుకు, అది ఏం అవసరం లేదు. అందుకే ఆయన దీనంగా ఉండు, నీ కృప వస్తుంది. ఆయన అహంకారులను ఎదురిస్తాడు. ఆయన ఎవరికి ఇస్తాడంటే కృప? దీనులకు. నిజంగా ఆయనకి ఎవరు ఇష్టం? ఆయన దీనుల మధ్య వినయం గల వారితో ఆయన కాపురం ఉంటాడని వాక్యంలో రాయబడింది. ఆయన ఎక్కడుంటాడు? దీనులు వినయం గల వారు ఎక్కడుంటే వాళ్ళ ఇళ్ళల్లోకి వచ్చి ఆయన వాళ్ళతో ఉంటాడంట. ఎంతమంది యేసయ్య మా ఇంట్లో ఉంటే బాగుంటుంది అంటున్నారు? ఏమన్నా తక్కువ ఉంటుందా? మందసం వచ్చి ఉంటేనే ఆశీర్వదించబడిపోయారంట. ఆయనే వచ్చుంటాడు. ఆయన రావాలంటే ఒకటే గుణం, దీనత్వము, వినయము. నీ ఇంట్లోకి ఆయనే వస్తాడు. హల్లెలూయా. నేను చెప్పే దేవదూతలు వస్తారంటలేను, దేవుడే వస్తాడంటున్నాను. హల్లెలూయా. చూద్దాం. సర్దాలను పిలిపించి, ఈసారికి రండి, ఇతను తన అభిప్రాయం అంతా నాకు తెలిపానని ఫిలిప్తీయులు సర్దాళ్ళు రూపాయలను చేత పట్టుకుని ఆమె డబ్బులు ఇచ్చి చెప్పినారా రైట్ అని వచ్చినారు. ఏం చేసిందో చూడు, ఏమని తెలియదు. ఎట్లా ఎంత దయ్యమో. తొడ మీద అతనిని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతనిని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. అతన్ని తెంచుకొని వచ్చిన బలమంతా పోయిందంట. ఎట్లయిపోయాడంట చూడు. నెక్స్ట్ వచనం పెడితే మీకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆమె సంసోను, ఫిలిప్తీయులు నీ మీద పడుచున్నారని అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. మళ్ళీ చెప్పిన ఏదో వచ్చినారు నీ మీద పడినారంటానే నిద్ర లేచి విరజిమ్ముకొని లేస్తుంటే బలం రావడం లేదంట. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టేశాడని. అందరు చెప్పండి. మనసు వర్ధిల్లకపోతే వాక్యాలు ఉంటాయి, బుక్ ఉంటుంది, అట్లే ఉంటాయి, కానీ నీ జీవితంలో మాత్రము ఎడబాటే కనబడుతూ ఉంటుంది. ఆ వాక్యం లేనట్లుగా, దేవుడు విననట్లుగా, ప్రార్థన లేనట్టుగా కనబడుతూ ఉంటుంది. గుర్తించమని కోరుతున్నాను. 21 అప్పుడు ఫిలిప్తీయులు అతన్ని పట్టుకొని అతన్ని కన్నులు ఊడదీసి, కళ్ళను బీకేశారంటమ్మా, కళ్ళను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీగృహంలో తిరగలి విసురువాడాయను. ఏంది విసురురా ఇసురా తిరుగుతా అంట, కళ్ళు లేకుండా గుడ్డోడు ఊరికి తిరుగుకుండా. దేవుని చేత పిలువబడి నాజీరు చేయబడి ఫిలిప్తీయుల నుండి ఇశ్రాయేలులను విడిపించుటకు గొప్ప పిలుపులో పుట్టినవాడు మనసు వర్ధిల్లక
ఆయన వాక్యమును తెలియక, ఆయన పిలుపును మరిచి ఈ మనస్సుని ఇష్టం వచ్చినట్ల దాన్ని వాడినందున, అంటే నేనేం ఆలోచించాలా, నేను ఎవరితో ఉండాలా, నేను ఎలా ఉండాలి, నువ్వు మంచోనివే, ఏం పనింది నీకు ఇట్లాంటిది? నేను అందుకే కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటాను. మేము ఓన్లీ సినిమా అంటే అట్లా చూడమన్నా, మేము యుద్ధాలు, రాజుల స్టోరీలు, మేము హిస్టరీ ఇట్లాంటివి చూస్తామన్నాడు. ఇప్పుడు పండుడు కొట్టుకోనికి గనిరాయే కావాలన్నా, పాలిస్ రాయి కూడా సరిపోతుంది. నువ్వేమనుకుంటావు, నేను ఇట్లా మంచి సాంగత్యమే నాది పద్ధతి, నేనంత పూసనే కాదు కాదు కాదు. ఈ రాయి ఏదైనా సరే పండ్లైతే ఊడిపోతాయి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. నేను చెప్తున్నా కదా, జీవిత కాలం అంతా మరిచిపోలేని ఒక దెబ్బ పడతా చూడు. జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే జీవిత కాలం అంతా మరవని ఒక దెబ్బ పడుతుంది. ఇక జీవితం అంతా నువ్వు కడుక్కోలేవు దాన్ని. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి, మనసు వర్ధిల్లుట, మనసు వర్ధిల్లుట. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో వాటి మీదనే ధ్యానం ఉంచుకోండి. ధ్యానం ఉంచుకొని ఏం పడింది నీకు ఆయమ్మతో? ఎవరన్నా కానీ ఇంకొకరు మంచోడే కానీలే, ఓకే అక్క కానీ అక్క అన్న కానీలే, ఏం పడింది? నోరు మూసుకొని నీ పద్ధతి ఏదో, నీవేదో నీ లైన్లో నువ్వు వెళ్తా ఉండాలా లేదా? ఇది సందర్భానుసారంగా చెప్పినాను. ఇది ఎన్ని రకాలుగా ఉంటుందో ఇంకా నేను చెప్పలేను. అదంతా ఒక మనుషుల సంబంధానికే కాదు, అంటే అన్ని విషయాల్లో ఈ వాక్యమునకు తగినట్లు నీ మనసు వర్ధిల్లాలా. ఎంతమందికి నేను చెప్పే కాంటెక్స్ట్ అర్థమవుతుంది? ఇప్పుడు సంబంధాల విషయంలో నీ మనసు వర్ధిల్లింది, ఇంకో దాంట్లో వర్ధిల్లకపోతే, ఇప్పుడు డానియల్ ఉంటాడు, తీసుకెళ్తారు బబులోను చెరకి. బబులోను చెరలో ఉంటాడు, వాళ్ళు భోజనం ఇస్తూ ఉంటారు, రాజభోజనం పెట్టమంటాడు రాజు. డానియల్ ఏమంటాడు? నాకు వద్దంటాడు, నేను తినను అంటాడు. రాజా నువ్వు తినకపోతే దానియేలు మమ్మల్ని రాజు చంపుతాడు, రాజభోజనం తిని నువ్వు అంతా బాగా తయారైనాక నీకు తర్ఫీదు ఇచ్చి మహాజ్ఞానోపదేశం నీకు చేయాలని చాలని రాజు డిసైడ్ అయినాడు, నువ్వు తిననంటే ఎట్లా బాబు అంటాడు. లేదు నేను ఆకుకూరలు కాయగూరలే తింటాను, 10 రోజులు టెస్ట్ చేయండి నన్ను. ఈ బబులోనులో ఉన్న ఈ బబులోను వాతావరణం నా పిలుపుని చెడగొట్టకూడదు. ఈ బబులోను చెరలో ఇక్కడ మీ సిద్ధాంతాలు, మీ కల్చర్ వచ్చి నన్ను మార్చే ఛాన్స్ లేదు. నేను ఎక్కడున్నా నా కల్చర్లో ఉంటా, నేను ఎక్కడున్నా నా హృదయంలో ఉంటా, నేను ఎక్కడున్నా ఈ ఎన్విరాన్మెంట్లోనే ఉంటా, ఎక్కడున్నా నా దేవుడు నా పిలుపు మీదే ఆలోచించుకుంటానంటాడు. ఏది చెరలో కూడా అన్ని వెజిటబుల్సే తింటాడు. అప్పుడు అంటాడు, బాగా మాంసం తిని చికెన్ తిన్న వారి ముఖముల కంటే కాంతిగా వీరి ముఖములు కనబడను గనుక అలాగే తినమని కొనసాగించమన్నారంట. కొట్టండమ్మా. బబులోను చెరకు పట్టుకుపోయి రాజు ఆజ్ఞ, అందరు ఈ భోజనం తినాలని. ఏమంటున్నాడు మనోడు? నేను తినను, రాజు ఆజ్ఞ అయినా నేను తినను, నాకొద్దు, నాకు కాయగూరలే కావాలా చెప్తున్నాడు దానియేలు. ఎందుకు అట్లా? లేదు, నాకు నా సిద్ధాంతం నాది, నా ఎన్విరాన్మెంట్లో నేను ఉంటా. నాకేం చెప్తున్నా? అమ్మ వచ్చా బ్రహ్మ పెట్టి ఇసుకిచ్చి పెట్టా, చెప్పేతి కన్ను బిగిరి రాజభోజనం అంతే. ఎందుకనంటే వీళ్ళకి ఏమి ఇస్తామనుకున్నారంటే తర్ఫీదు అంట. దేనికి తర్ఫీదు? ఆ బబులోనుకు సరిపడినట్ల జ్ఞానము, ఎవరిని ఎట్లా చంపాలా, ఎవరిని ఎట్లా చంపాలా నేర్పిస్తారు జ్ఞానం. కానీ మనోడు ఆ జ్ఞానం నేర్చుకోలే. మనోడు కళలకు భావం చెప్తున్నాడు. డానియల్ వాజ్ ఎ ఫెరోషియస్ మ్యాన్. ఎట్లున్నాడంటే దానియేలు సింహాల గుహలో వేసిన ముమ్మారు ప్రార్థించడం మానలేదండి. అంటే తన్ని ఎక్కడికి తీసుకెళ్ళినా తన కల్చర్ మారలేదు, తన వాక్యం మారలేదు, తను నమ్మిన విశ్వాసం మారలేదు, తన మనసు వర్ధిల్లింది కనుక. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? చూడు, తిరగలి విసురు అయితే అతడు క్షారము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు మొలిచి మొదలుపెట్టను. 23 ఫిలిప్తీయుల సర్దారులు దేవత తన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమతే దేవత అయిన దాగోనునకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొని మన దేవత ఈ సంసోనుని మనకు అప్పగించిందిరా అని దేవతలకు డ్యాన్స్ చేసి పూజ చేస్తున్నారంట. చెప్పండి, దేవతనా ఇచ్చింది మనసా? మనసు. అపవాది శత్రు గెలుపు నీ మనసు వర్ధిల్లకపోవడంలోనే ఉంటుందని గుర్తించమని కోరుతున్నాను. నీ మనసు వర్ధిల్లలేదా, శత్రువు నేను గెలిచానని వాడు పబ్లిసిటీ చేసుకుంటాడు.
నువ్వు మనసు వర్ధిల్లితే నువ్వు ఎవ్వడికి అవకాశం ఇవ్వవు. ఎంతమంది దేవుడు మాట్లాడేది వాళ్ళ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగుస్తుంది. పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము నాయన. నేటి దిన ఆరాధనగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇవాళ మీరు వీరందరితో మాట్లాడినందున కృతజ్ఞతలు నాయన. నేటి దినము ఎక్కడెక్కడి నుంచి ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ సమస్యల్లో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, వారికి ఉన్న కుటుంబ బాధల్లో అన్నింటిలో కూడా నీ మీద మనసు నిలుపుకొని నీ యొద్ద కొట్టి నీ వర్తమానాన్ని విని వారి జీవితాన్ని కట్టుకోవడానికి అన్నట్లుగా వచ్చారయ్యా. వారిని దీవించమని, వర్ధిల్ల చేయమని, నీ గొప్ప కృపను వారికి చూపమని, నీ మహోన్నతమైన నీ ప్రేమను వారికి చూపించి వారిని ప్రతి పరిస్థితి నుండి విడిపించి గొప్ప చేయమని, అబ్రహాం ఆశీర్వాదాన్ని ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చి ముగించమని, ఈ సంఘంలోని ఏ వ్యక్తి అపవాది చేతికి దొరకకుండా, చిక్కకుండా నీకు నచ్చిన, నీవు మెచ్చిన జీవితాన్ని భూమి మీద జీవించడానికి కావలసిన సామర్థ్యాన్ని ఒక్కొక్కరికి అనుగ్రహించమని, ప్రతి కన్నీటి బొట్టును తుడిచి నీ మహిమకై వీరు నిలబెట్టుకోమని తండ్రి, వీరందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పటికెల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.